ప్రతిసారి చెప్తున్నావు కూడా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఏంటి మధు ఇది? ఎందుకు ఇలా చేస్తున్నావు? శౌర్య పెళ్లికి ఎక్కువ సమయం కూడా లేదురా. 2 రోజుల్లో పెళ్లి పత్రికలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో నువ్వు అబ్బాయిని వెళ్ళి కలిసావంటే మేం కాదురా, ఎవరైనా ఏమనుకుంటారు చెప్పు. శౌర్య సిద్ధార్థ ప్రేమించుకున్నారని చాలా మందికి అవతలు తెలిసిపోయింది. ఇప్పుడు అరవింద్తో పెళ్లికి ఏర్పాట్లు చేస్తుంటే నువ్వు అలా వెళ్ళి సిద్ధార్థతో మాట్లాడడం చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు? ఒక పక్క చెల్లెలు పెళ్లి చేస్తూ మరో పక్క మాజీ ప్రేమికుడితో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు అని మాట్లాడుకోరా? అక్క, నువ్వు కూడా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అక్క? నేను తనని కలిసిన కారణం వేరుంది. నేను కూడా సిద్ధార్థకి చెప్పాను, శౌర్య విషయంలో ఇబ్బంది పెట్టాలని చూస్తే బాగోదు అని. రేయ్, నటించకురా. చాటుగా వెళ్ళి కలిసి బెదిరించి వచ్చానని చెప్తావా? ఎప్పుడు ఎవరికి చెప్తావరా నీ కథలు? నువ్వు ఇప్పుడు కాదురా, మొదటి నుండి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. మొదట భూమి వాళ్ళిద్దరు పెళ్లి చేయాలని చూసింది. ఆ రోజు అదృష్టం బాగుండి చివరి నిమిషంలో వెళ్ళి పెళ్లి ఆపగలిగాం. అప్పుడు నీ భార్య చేయాలనుకున్న పెళ్లి ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? నీకొకవేళ అరవింద్తో శౌర్య పెళ్లి జరగడం ఇష్టం లేదు అంటే చెప్పు. తను సంతోషంగా ఉండడం ఇష్టం లేదు అంటే చెప్పు. పెళ్లి ఆపేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుందరు గాని.